హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కోర్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ముందుగా ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే ముందుగా చెప్పాలనుకున్నది శివాజీ గారు సూపర్ చింపేశారు. తన విశ్వరూపం చూపించారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ శివాజీ గారిది. సో మెయిన్ పిల్లర్ ఈ మూవీకి, ఆయన గురించి చెప్పాలంటే మెయిన్ పిల్లర్ ఈ మూవీకి. ఇంకోటి ప్రియదర్శి గారు ఆసమ్, అసలు మామూలుగా చేయలేదు, సూపర్. అసలు స్టోరీలోకి వెళ్తే ఎవరైతే అబ్బాయి మూవీలో చేశారో ఆ అమ్మాయి మీద స్టోరీ మొత్తం వెళ్తుంది. అయితే అబ్బాయి మీద అయితే కేసు వేస్తారు కోర్టులో. అంటే వాళ్ళ ఎవరైతే మంగప్పతి అనే క్యారెక్టర్ చేశారు శివాజీ గారు, అయితే అమ్మాయిని అయితే ఈ అబ్బాయి ఫిజికల్లీ మెంటల్లీ డిస్టర్బ్ చేసి తన్ని వేధిస్తున్నాడు, బలవంతంగా తను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అయితే సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడని అయితే కేసు అయితే వేస్తారు. అలా చాలా కేసులు వేస్తారు ఆ అబ్బాయి మీద. అలా రిమాండ్ పంపిస్తారు. బెయిల్ రాకుండా అన్ని సాక్ష్యాలని కోర్టులో సబ్మిట్ చేసి తనకు బెయిల్ రాకుండా అయితే చేస్తారు. అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అయితే ముందుగానే మనకి స్టార్టింగ్లోనే వాళ్ళు ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు సాయి కుమార్ కోసం మంచి లాయర్ కోసం వెతుకుతూ వెళ్ళి సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ సాయి కుమార్ గారికి వేరే కేసు ఉండడం వల్ల ఆ కేసు అయితే మనం వాదించలేమని ప్రియదర్శి గారితో చెప్తే, ప్రియదర్శి గారు ఆ కేసుకి అయితే వెళ్ళి సాయి కుమార్ ప్లేస్లో ప్రియదర్శి గారు అయితే ఆ కేసుని వాదిస్తారు. మళ్ళీ ప్రాసెస్లో మరి ఏం జరిగింది, అసలు అబ్బాయిని మన ప్రియదర్శి గారు ఆ కేసు నుంచి బయటపడేశారా, అసలు ఆ జరిగింది ఏంటి, అసలు నిజం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మనకి ఏదైతే మన కేసు అసలు జరిగింది ఏంటి, వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ, అబ్బాయి అమ్మాయిది అలా చూపిస్తారు. మామూలుగా వెళ్ళిపోతుంది మూవీ. మధ్యలో మళ్ళీ మనకి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వల్ పడుతుందో ప్రియదర్శి గారు సెకండ్ హాఫ్ నుంచి ఆ కేసు టేకప్ చేసి అక్కడి నుంచి మూవీ ఇంకా మామూలుగా వెళ్ళదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం శివాజీ గారిది సీన్ ఉంటుంది, స్పాయిలర్ చేయాలనుకుంటుంది కానీ బర్త్డే ఒక సీన్ ఉంటుంది, బర్త్డేది. అక్కడ ఇంకోటి పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ అమ్మాయికి ఒక అబ్బాయి లెటర్ ఇచ్చాడని. మామూలుగా చేయలేదు యాక్టింగ్, సూపర్. అసలు మెయిన్లీ చెప్పాలంటే శివాజీ గారు మొత్తం సినిమాని నడిపించారు. ఇంకోటి ప్రియదర్శి గారు హ్యాట్స్ ఆఫ్, మామూలుగా చేయలేదు. బలగం తర్వాత మంచి క్యారెక్టర్ పడింది శివాజీ గారు మన ప్రియదర్శి గారికి. ఇంకోటి అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు. నిజంగా సెకండ్ హాఫ్ అబ్బాయికి ఎక్కువ డైలాగ్ ఉండవు కానీ తన ఎక్స్ప్రెషన్స్ తోటే సినిమా మొత్తం సెకండ్ హాఫ్ నడిపించాడు అబ్బాయి. అమ్మాయి కూడా బాగా చేసింది. ప్లస్ ఇంత పర్ఫార్మెన్స్లు సాయి కుమార్ గారిది కానీ మన హర్ష గారు కూడా చాలా బాగా చేశారు, సూపర్ చేశారు. మామూలుగా చాలా హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ అయితే చేశారు, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గాయ్స్, చాలా అంటే చాలా బాగుంది, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ కూడా బాగా ఇచ్చారు. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గాయ్స్, ఇది నా గ్యారంటీ. మెయిన్లీ చెప్పాలంటే శివాజీ గారు హ్యాట్స్ ఆఫ్, మామూలుగా చేయలేదు. శివాజీ గారు ఆల్రెడీ చాలా మూవీస్లో ముందు చేశారు, మధ్యలో గ్యాప్ తీసుకున్నారు, మొన్న రీసెంట్లీ బిగ్ బాస్లోకి వచ్చారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్, కానీ మామూలు కంబ్యాక్ కాదు, సూపర్ ఉంది. ప్రియదర్శి గారు కూడా చాలా బాగా చేస్తారు. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గాయ్స్. మంచి కోర్ట్ డ్రామాని చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోండి, ఎక్కడ డిసప్పాయింట్ గారు. ప్రతి పర్ఫార్మెన్స్ కానీ డైరెక్షన్ కానివ్వండి, ప్రతిదీ నాన్నగారు చెప్పినట్టు ఈ మూవీకి వెళ్ళిపోండి. నెక్స్ట్ హిట్ 3 వస్తుంది నాన్నగారికి, అదే కాన్ఫిడెన్స్ ఆ మూవీకి కూడా వెళ్ళిపోండి. పక్కా నాన్నగారు మాట నిలబెట్టుకున్నారు. సూపర్ ఉంది మూవీ మాత్రం, మామూలుగా లేదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.5. మూవీ బాగుంది గైస్, నచ్చింది నాకు, చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఈ మూవీ అయితే రన్ అవుతుంది గైస్, మిస్ కాకండి. మంచి మూవీ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.